वेलकम टू की टाक्स। जंगल जंगल पता चला है जंगल जंगल అని ఎర్లీ 90s జంగల్ బుక్ సీరియల్ దూరదర్శన్లో ఫస్ట్ టైం వచ్చేది. అందులో విలన్ క్యారెక్టర్ షేర్ ఖాన్ ఇంట్రడక్షన్లోనే ఒక డైలాగ్ ఉంటుంది, అది మృగం. పక్కనున్న నక్కేదో ఇది చట్టానికి విరుద్ధం కదా అంటే, చట్టం నా చుట్టం రా గొట్టం అని చెప్తుంది షేర్ ఖాన్. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఆ షేర్ ఖాన్ డైలాగ్ గుర్తొచ్చేస్తుంది. సరే, కాసేపు ఆ జంగిల్ బుక్ని మడిచి పక్కన పెట్టి ఏపీలో ఏం జరుగుతుందనేది ఒకసారి చూద్దాం. మహిళలు మర్యాద ఆత్మగౌరవము అనే సబ్జెక్ట్ మీద అదే ఏకైక సిలబస్ అన్నట్టుగా టీడీపీ పార్టీ, ముఖ్యమంత్రి, మీడియా వరుస పెట్టి హై ఇంటెన్సిటీలో 4-5 రోజులు క్లాసులు చెప్పి వారం రోజులు కూడా కాల. అవును కదా, అసలు మహిళల్ని అవమానించేశారు అని మాట్లాడి ప్రసంగాలు ఇచ్చి నీతి న్యాయం ధర్మం అంటే ఏంటో చెప్పి అది మర్చిపోక మునిపే ఇప్పుడు నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా మీద టీడీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఒళ్ళు గగురు పడుస్తుంది. ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది, అలాంటి ఆమె 2000 కోట్లు పోయింది. చూశారుగా, ఇవి కామెంట్స్. వీటి మీద అసలు ఎక్కడ టీడీపీ మీడియా ప్రస్తావించలా. అసలు ఖండన గాని, ఆ మాట్లాడిన వ్యక్తి మీద దండన గాని లేకపోగా ఎదురు దాడి రోజా మీద చేయడం అనేది టీడీపీ వైపు నుంచి కనపడుతుంది. అంటే ఏంటి, ఓన్లీ టీడీపీలో ఉన్న మహిళలకు మాత్రమే మర్యాద ఆత్మగౌరవం లాంటివన్నీ ఉంటాయా? ఇలాంటి రూల్ ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? దిస్ ఈజ్ కీ టాక్స్. మా పార్టీలో ఉంటే గనక మర్యాదస్తులు, అదే ప్రత్యర్థి పార్టీలో వైసీపీలో ఉంటే గనక వాళ్ళని ఏమైనా అనొచ్చు, ఎలాంటి బూతులైనా తిట్టొచ్చు, ఎంత హ్యూమిలియేట్ చేసేలాగా మర్యాద ఆత్మగౌరవం లాంటివి తీసేసేలాగా పబ్లిక్గా మాట్లాడినా కానీ చెల్లుబాటు అయిపోతుంది అని ఒకసారి కామెంట్ చేశారు. కంప్లైంట్ చేయడానికి వెళ్తే మళ్ళీ అదే కామెంట్ రిపీట్ చేయడం చూస్తే బరి తెగింపు అనేది ఎంత భీకరంగా ఉంది ఏపీ రాజకీయాల్లో అనేది కనిపిస్తుంది. అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు దొలుతావా? రోజా ఫిర్యాదుని ఎవరూ తీసుకోలే. అలా అమర్యాదగా అవమానకరంగా హీనంగా మాట్లాడిన నాయకుడిని కనీసం మందలించడం గాని, అలా అనకుండా ఉండాల్సింది అన్న రెస్పాన్స్ గాని అధికార పార్టీ వైపు నుంచి రానే రాలా. అన్నిటికీ మించి మీడియా అసలు ఏమీ జరగనట్టు ఈ విషయాన్ని అసలు ప్రస్తావించాల. ఒక మహిళ అన్నమాటనే రిపీట్ చేశాడు అని ఒక నాయకుడిని దేశద్రోహం చేసినంత తీవ్ర స్థాయిలో ప్రొజెక్ట్ చేసి అసలు మనిషేనా అనే తీరులో అన్ని వైపుల నుంచి ప్రచారం చేసి కార్నర్ చేయడాన్ని ఏపీ చూసింది. పైగా ఆ నాయకుడి ఇంటి మీద దాడి చేసి విధ్వంసం చేయడమే కాదు, కారు కూడా తిరగేశారు. తిరగేస్తే తెల్లారి మీడియా రాసిన తీరు చూసి ఒక జర్నలిస్ట్ గా నాకు చాలా షాకింగ్ గాను, అంతకు మించి అసలు జనం గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆశ్చర్యపోయేలాగాను కనిపించింది ఆ రాత. ఇంతకీ ఏం రాశారో తెలుసా? ప్రసన్న ఇంటి మీద దాడి జరిగిందిట, మహిళా నాయకురాల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేయడమే కారణంట. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సమర్థింపు, ఈ భాష చూస్తే నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది, అక్కడ దోపిడీ చేశారు, ఆ చేసిన వాడి దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఈ దోపిడీ చేశాడు అని సమర్థిస్తారా? ఏమో ఈ వ్యాఖ్యలే కారణం అని సమర్థింపుగా నంగినంగిగా రాస్తే ఆ దోపిడీ చేసిన వాళ్ళని కూడా సమర్థించే రకంగానే ఈ నైతికత, ఈ నియమావళి ఉంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వారం రోజులు అవలా ఇదంతా జరిగి ఇప్పుడు అదే మీడియా రోజా మీద చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించడం కానీ, ఇలా మాట్లాడడం తప్పు అని కానీ, లేదంటే గనక రోజా వైసీపీ నిరసన జరుపుతున్నారు అనే విషయాన్ని కానీ ఎక్కడా ప్రస్తావించాల. అంటే ఒక్కటే రూలు, చట్టం కానీ, మనం చెప్పే నీతులు కానీ, మనం ప్రసంగాలు ఇచ్చే ఆత్మగౌరవం కానీ కేవలం మన రాజకీయం కోసమే. మనతో పాటు ఉంటేనే, మన పార్టీలో ఉంటేనే అలాంటివన్నీ చెల్లుబాటు అవుతాయి. మీడియా కూడా మన జాగిలమే కాబట్టి అవి మాత్రమే ప్రస్తావిస్తూ ఉంటుంది, అంతే కదా. ఇలాంటివి చూసినప్పుడే ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అనే మాట పదే పదే గుర్తొస్తుంది. కానీ ఇలా ఏకపక్షంగా అడ్డగోలుగా అరాచకంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మాట ఉంటుంది. మీ దగ్గర ఉన్న 2 పేపర్లకి మహా అయితే ఒక 7 లక్షలు 8 లక్షలు సర్క్యులేషన్ ఉందేమో. కానీ ఏపీలో 6 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 3/4 మంది సోషల్ మీడియా లిటరేట్స్ ఉన్నారు. వీళ్లలో న్యూట్రల్గా ఆలోచించగలిగిన వాళ్ళు ఈ మీడియా కంటే నిష్పాక్షికంగా తెలివిగా జడ్జిమెంటల్గా ఉండగలిగిన వాళ్ళు సగం మంది ఉంటారు.
వాళ్ళందరూ రియలైజ్ అయిన రోజు మనం చెప్పే అబద్ధాలు కానీ నిజాల మీద మనం దుప్పటి కప్పాలనుకునే ప్రయత్నాలు కానీ ఎంత మాత్రం చెల్లుబాటు కావు. ఒక మహిళ విషయంలోనేమో ఆత్మగౌరవం మహాతల్లి అని మాట్లాడి ఇంకో మహిళ ఏమో నా గౌరవానికి భంగం కలిగించారు అని మాట్లాడితే నీకు అసలు గౌరవం ఎక్కడుంది అని మాట్లాడడాన్ని చూస్తే దీనికి ఏపీ సమాధానం చెప్పడమే ఇక మిగిలింది అనిపిస్తుంది నాకు. అన్నట్టు స్టార్టింగ్ లో జంగిల్ బుక్ గురించి చెప్పా కదా, అడ్డంగా చెలరేగిపోయే అలాంటి షేర్ ఖాన్ ఉన్న అదే అడవిలో ఒక మోగ్లి కూడా ఉంటాడు, మొనగాడు ఉంటాడు. ఆ మొనగాడు అలాంటి అరాచకులందరికీ సమాధానం చెప్పి తీరుతాడు. అది ప్రకృతి నియమం. అది జంగిల్ బుక్ అయినా ఏపీ అయినా ఇదే ఫార్ములా ఖచ్చితంగా వర్తించి తీరుతుంది. ఏమంటారు? ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ప్రతి మహిళ ఆత్మగౌరవానికి సంబంధించింది. ప్రతి ఇండివిజువల్ జడ్జిమెంట్కి మనం ఎంత నైతికంగా ఆలోచిస్తున్నాము అనే పర్సెప్షన్కి సంబంధించిన విషయం. ప్లీజ్ డూ షేర్ యువర్ ఒపీనియన్. దిస్ ఈజ్ కీ టాక్స్.